You guys can hear me and you can see my screen as well, right? Yes, sir. Yes, sir. Fantastic. So ఇది నేను ఎక్కువగా వాడిన స్ట్రాటజీ అండ్ ఐ థింక్ ఇట్ రియల్లీ వర్క్ మీ ఇన్ ద బిగినింగ్. సో నేను లాసెస్ నుంచి ఫస్ట్ బయటకు వచ్చేటప్పుడు యూస్ చేసిన స్ట్రాటజీ. ఎందుకంటే నాకు తెలుసు నేను కొంచెం బాగా చేయగలనని ట్రేడింగ్లో, బట్ ఐ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద మార్కెట్. బట్ ఐ ట్రై టు ఫిగర్ అవుట్ అట్లీస్ట్ ఒక 1 month అయినా లాస్ లేకుండా ఉండాలని అనుకున్నాను ఫస్ట్. అప్పుడు బాగా నాకు తెలిసిన దాన్ని బట్టి నేను అనాలిసిస్ చేసింది, కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసింది. తర్వాత నేను మార్కెట్లో ట్రేడ్ చేస్తున్న కొద్దీ ఇంకొన్ని అడ్జస్ట్మెంట్స్ పెట్టి అప్లై చేసిన స్ట్రాటజీ అనమాట ఇది. ఇట్ రియల్లీ వర్క్ వండర్స్. మీరు కొంచెం పేషెన్స్తో ఉండాలి, ఇంకా వేరే వాటిని చూడకూడదు. ఇంకా అంటే యూ హ్యావ్ ఆల్ ద లిబర్టీ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. బట్ నేను ఇది పర్టికులర్ దీన్ని ఫాలో అవుతున్నప్పుడు ఇంకా వేరే స్ట్రాటజీస్ కానీ వేరే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ లేదంటే ఇంక వేరే ఏమీ చూడలేదు. దీన్నే సింపుల్గా ఫాలో అయ్యాను. సో అదేంటంటే బుల్ స్ప్రెడ్ అండ్ బేర్ స్ప్రెడ్, విచ్ ఇస్ వెరీ కామన్, వైడ్లీ యూస్డ్. బట్ అవి ఎప్పుడు పడితే అప్పుడు పెట్టినా సరే యూజ్ ఉండవు. ఏదో ర్యాండమ్ టైంలో ఈ స్ప్రెడ్స్ పెట్టినా సరే యూజ్ ఉండదు. కాబట్టి సో వాట్ వీ డూ ఇస్ ట్రెండ్ లైన్ అండ్ దెన్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అని ఉంటుంది. అందులో లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ ఈస్ అక్యుములేషన్, మ్యానిపులేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ మూడు ఒక్కసారి ఒక టైంలో జరుగుతుంటాయి అనమాట. మనం అది చార్ట్లో ఐడెంటిఫై చేయగలం. ఆ ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి మనకి ట్రెండ్ లైన్ అండ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎటువంటి స్ప్రెడ్ తీసుకోవాలనేది డిసైడ్ అవుతాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రెండ్ లైన్స్ ఎలా ఇస్తానో మీకు చెప్తాను అండ్ దెన్ వీ కెన్ గో ఫార్వర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేస్తాను. లాంగ్ టైం ఫ్రేమ్ తీసుకొని అండ్ దెన్ వీల్ కట్ డౌన్ టు ద షార్టర్ టైం ఫ్రేమ్స్. సో మనం ఇప్పుడు 1 year తీసుకుందాము. ఇట్స్ నో నీడ్ టు గో ఈవెన్ ఫార్ బిఫోర్ దాట్. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ 1 day time frame, 1 year is sufficient enough. If you still think that there is a lot of action happened in last year and support levels and undunte, then you can take from 2 years as well. But here in this case, we'll take it till from beginning of 2024. Okay. సో నాకు 2024 నుంచి ద లోయెస్ట్ మార్కెట్ అక్కడ చివరిగా ద లోయెస్ట్ సిచ్యువేషన్ ద మార్కెట్ ఈజ్ ఆన్ 23rd of January నాకు లోయెస్ట్ పాయింట్ కనిపిస్తుంది. 2024 నుంచి చిన్నది లెఫ్ట్లో ఉంది కానీ దాన్ని అవాయిడ్ చేసండి. సో 2024లో ద లోయెస్ట్ పాయింట్ ఇన్ ద మార్కెట్. అక్కడి నుంచి చూసుకుంటే రీసెంట్గా జనవరి ఫెబ్లో కరెక్ట్ అయింది సెకండ్ లోయెస్ట్ పాయింట్ అనమాట. అంటే నేను కింద నుంచి వస్తున్నప్పుడు ఏ క్యాండిల్ ఈ లైన్ కిందకి రాకూడదు. సో ఆ విధంగా నాకు సెకండ్ టచ్ పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది. కానీ నేను ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసుకుంటాను. దీన్ని మీరు 2 టచ్ పాయింట్స్ కాకుండా ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఈ ట్రెండ్ లైన్ యూజ్ అవ్వచ్చు. కాబట్టి యూ కెన్ యూజ్ రే యాజ్ రే టు డ్రా ఇట్, బట్ లైన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఎక్స్టెండ్ చేశాను అనమాట. సో 2 టచ్ పాయింట్స్ వచ్చాయి. బట్ ఎప్పుడైనా ట్రేడ్ చేసినప్పుడు అట్లీస్ట్ 3 టచ్ పాయింట్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇది డైలీ టైం ఫ్రేమ్ కాబట్టి దో దే ఆర్ 2 టచ్ పాయింట్స్ ఐ మెన్షన్ ఇట్. బట్ లెట్స్ సే మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి వచ్చింది అనుకోండి, దిస్ ఇస్ వేర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ ట్రేడ్. ఇఫ్ ద మార్కెట్ సపోర్ట్స్ దెన్ వీ విల్ హ్యావ్ సమ్ వెరీ బులిష్ మొమెంటం. సో స్వింగ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫస్ట్ టచ్ పాయింట్ ఉంది, ఇక్కడ సెకండ్ టచ్ పాయింట్ ఉంది, అండ్ దెన్ మార్కెట్ బులిష్ మొమెంటం చూపించింది. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఫర్దర్గా ఒకవేళ కరెక్షన్ అయ్యింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అండ్ మార్కెట్ టుక్ సపోర్ట్ హియర్, దెన్ దిస్ ఈస్ వేర్ ద మనీ ఈస్ గోయింగ్ టు కమ్. ఇప్పుడు నేను లైన్స్ నా ఇష్టం వచ్చిన డ్రా చేసి వచ్చి ఇప్పుడు ఎంత మూమెంట్ వస్తుందని కాదు, కానీ ఒకవేళ నేను ఇక్కడ కనుక ఫ్యూచర్స్ తీసుకున్నాను అనుకోండి, బై చేశాను అనుకోండి, ఈ ట్రెండ్ లైన్ వెళ్ళి కింద ఇలా బ్రేక్ అయ్యే వరకు నేను ఇంకా దాన్ని కంటిన్యూస్గా హోల్డ్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు మనం డెల్టా ఎక్స్చేంజ్లో కానీ బైనాన్స్లో కానీ వాళ్ళ ఫ్యూచర్ పర్పెచువల్ ఉంటాయి కదా, దానికి ఎక్స్పైరీ అంటూ ఉండదు. యూ క్యాన్ హోల్డ్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. అది మీకు తెలుసు కదా, రైట్? Yes, sir. చెప్పాను. యా. సో మీరు ఇప్పుడు తీసుకుంటే ఫ్యూచర్స్ అనేది యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ 3 months, 6 months, యాజ్ లాంగ్ యాజ్ ద ప్లాట్ఫామ్ సపోర్ట్స్, అదే ఉన్నంత వరకు ఆప్షన్. సో ఇక్కడ మనకి సెకండ్ టచ్ పాయింట్ దగ్గర ఒకవేళ సపోర్ట్ దొరికితే డైలీ టైం ఫ్రేమ్ కాబట్టి నేను మీకు ఇంత పెద్ద మూమెంట్ చూపించాను, రైట్? ఒకవేళ మీరు సెకండ్ టచ్ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే యూ కెన్ స్టిల్ హోల్డ్ ఇట్. మార్కెట్ ఏదో కొంచెం అప్పుడు మూమెంట్ వచ్చింది కాబట్టి ఎగ్జిట్ ఇవ్వమని అయితే చెప్పాం. యూ విల్ హోల్డ్ యాజ్ లాంగ్ యాజ్ ద ట్రెండ్ లైన్ కిందకి రానంత వరకు, బ్రేక్ అవ్వనంత వరకు యూ విల్ హోల్డ్ ఇట్. దట్స్ వెన్ మనీ రియల్లీ కమ్స్. అక్కడే మనకి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో మీరు ఒక 10x కానీ 15x కానీ లివరేజ్ తీసుకొని మీరు ట్రేడ్ చేస్తారు కాబట్టి ఫ్యూచర్స్లో, ద మూమెంట్ యూ పిక్ ద రైట్ టైం లైక్ ద సపోర్ట్ లెవెల్ హియర్, దెన్ యూ విల్ మేక్ లాట్స్ ఆఫ్ మనీ అనమాట. ఓకే, ఇది తీసేసాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయాలి కదా. ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఇప్పుడు దట్ ఆపర్చునిటీ లేదు కాబట్టి విల్ గో టు ద షార్టర్ టైం ఫ్రేమ్. సో ప్రెసెంట్ షార్టర్ టైం ఫ్రేమ్లో మనం 4 hourకి వచ్చేద్దాం. యా, ఇప్పుడు షార్ట్ టైం ఫ్రేమ్ ఇక్కడ నాకు కనిపిస్తుంది, ఇక్కడ సపోర్ట్ ఉంది. సో ద నెక్స్ట్ ట్రెండ్ లైన్ దట్ ఐమ్ గోయింగ్ టు డ్రా ఇస్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దాంట్లో సెకండ్ టచ్ పాయింట్ నుంచి ద నెక్స్ట్ లోయెస్ట్ పాయింట్ ఏది. ఇప్పుడు మనకి మళ్ళీ లైన్ కిందకి రాకూడదు,
ఏ క్యాండిల్ కూడా కింద ఉండకూడదు. సో ఐ కెన్ సే దిస్ ఈస్ వేర్ యూ కెన్ సీ ద సెకండ్ ట్రెండ్ లైన్ సపోర్ట్. ఒకవేళ ఇప్పుడు మార్కెట్ పడింది అనుకోండి, ఇట్స్ నోట్ అంటే ఖచ్చితంగా మెయిన్ డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ వరకు వచ్చే సపోర్ట్ తీసుకోవాలని ఏం లేదు కదా. ఇట్ కెన్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ 4 hour టైం ఫ్రేమ్లో కూడా. సో దాన్ని మీరు ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నేను ప్రతిసారి లైన్ తీసుకుంటాను, మీరు రే తీసుకుంటే యూ కెన్ లైన్ కంటిన్యూస్గా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మీకు రిఫరెన్స్ కింద యూజ్ అవుతుంది అనమాట. అండ్ దెన్ ఇప్పుడు 4 hours టైం ఫ్రేమ్లో కూడా అయిపోయింది. అండ్ దెన్ ఐ కెన్ సీ ఎ నైస్ ట్రెండ్ హియర్ విల్ కమ్ డౌన్ టు 1 hour టైం ఫ్రేమ్. ఓకే, సో నా 1 hour టైం ఫ్రేమ్లో ఇక్కడ కనిపిస్తుంది. అండ్ సెకండ్ టచ్ పాయింట్ ఈస్ హియర్, బట్ యా ఇక్కడే తీసుకోవచ్చు. బట్ మోర్ దాన్ ద క్యాండిల్ యూ కెన్ సీ దర్ ఇస్ లాట్ ఆఫ్ విక్ ఇన్ ఇట్. సో మీకు ఇక్కడ చూస్తే క్యాండిల్ కన్నా విక్ ఎక్కువ ఉందన్నమాట, రైట్? యూ కెన్ సీ. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి విక్స్ అనేవి ఫేక్ బ్రేక్అవుట్స్ కానీ లేదంటే ఫేక్ బ్రేక్ డౌన్స్ కింద యూజ్ అవుతాయి అనమాట. సో వీ నాట్ నెసరీ నీడ్ టు టేక్ దోస్ యాజ్ అ కరెక్ట్ పాయింట్ ఆఫ్ ఎంట్రీస్. సో నేను నెక్స్ట్ క్యాండిల్ అనేది నాకు ఫర్దర్గా విక్ ఇక్కడ నుంచి అనిపిస్తుంది కాబట్టి ఐ టేక్ ద న్యూయెస్ట్ టచ్ పాయింట్ హియర్. ఇక్కడ నుంచి దెర్ ఈస్ అ క్లియర్ ట్రెండ్, ఆల్మోస్ట్ 3 టచ్ పాయింట్స్ వరకు ఉంది, బట్ ఇట్ ఆల్రెడీ బ్రోక్. సో ఐ టేక్ దిస్ యాజ్ అ నెక్స్ట్ ట్రెండ్ లైన్, రైట్? ఇప్పుడు నాకు ఎవరైనా వచ్చి నెక్స్ట్ కరెక్ట్గా సపోర్ట్ లెవెల్, ట్రెండ్ లైన్ సపోర్ట్ లెవెల్, ఎందుకంటే మూమెంటం అయితే మనకి బులిష్ కనిపిస్తుంది కదా, లాంగ్ టైం ఫ్రేమ్ నుంచి ఖచ్చితంగా మార్కెట్ బులిష్లోనే ఉంది. బట్ వీల్ కమ్ డౌన్ టు 1 hour టైం ఫ్రేమ్ నా. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ నాకు సపోర్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫాలో అవచ్చు. ఇది ఇట్ కెన్ హ్యాపెన్ ఈవెన్ ఇన్ టుడే ఆల్సో, ఆర్ ఈవెన్ రేపైనా అవ్వచ్చు. మా అయితే 2700 పాయింట్స్ ఉంది. సో ఐల్ టేక్ ఫర్దర్ సపోర్ట్ ఇన్ దిస్ ట్రెండ్ లైన్ అనమాట. ఇప్పుడు ఒకవేళ నేను ఏదైనా బుల్ స్ప్రెడ్ కానీ బేస్ స్ప్రెడ్ కానీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి నేను మార్కెట్ అయితే ఖచ్చితంగా ఫార్వర్డ్ మూమెంటంలో ఉంది, బులిష్ మూమెంటంలో ఉంది కాబట్టి ఇక్కడ నేను పుట్స్ ఇన్ సెల్ చేస్తూ ఉంటాను. కాల్ని బై చేసి ఫర్దర్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ బై చేసి పుట్స్ ఇన్ సెల్ చేస్తూ ఉంటాను. బికాస్ ఇక్కడ పుట్కి వెళ్ళే ఆప్షన్ అది తక్కువ కాబట్టి. ఒకవేళ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఐ విల్ వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఒకవేళ బ్రేక్ డౌన్ కానీ ఖచ్చితంగా కన్ఫర్మ్ అవ్వకపోతే ఐ విల్ సేయింగ్ ఇట్ కరెక్ట్లీ, యా 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 పుట్ సెల్ చేస్తాము, కాల్ బై చేస్తాము. సో దిస్ ఇస్ హౌ ఐ డ్రా ద ట్రెండ్ లైన్స్ అనమాట. విల్ గో ఫ్రమ్ డైలీ టైం ఫ్రేమ్. సో ఇప్పుడు నాకు ట్రెండ్ లైన్స్ మీకు కనిపిస్తుంది. డైలీ టైం ఫ్రేమ్ తీసుకున్నాము, 4 hours టైం ఫ్రేమ్ తీసుకున్నాము, 1 hour టైం ఫ్రేమ్ తీసుకున్నాము. మనం ఇప్పుడు బుల్లిష్కే తీసుకుంటున్నాము, బేరిష్ కూడా తీసుకోవచ్చు కదా అనుకుంటే ఎస్ వీ కెన్ డ్రా ద అప్ సైడ్ డౌన్ యాజ్ వెల్. సో లైక్ వైజ్ మన డైలీ టైం ఫ్రేమ్ నుంచి ద హైయెస్ట్ పాయింట్ అండ్ టు ద కరెంట్లీ ఇప్పుడు నాకైతే ప్రెసెంట్ మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడే ద హైయెస్ట్ పాయింట్ కనిపిస్తుంది. ఒకవేళ నేను వచ్చుంటే ఇక్కడ ఎక్కడైనా నేను సెకండ్ టచ్ పాయింట్ కింద తీసుకొని ఫర్దర్గా తీసుకున్న బ్రేక్అవుట్ అయింది కాబట్టి నేను బుల్లిష్ మొమెంటం తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇదే వెబినార్ ఒకవేళ మనము ఎప్పుడు 12th April కనుక మనం రికార్డ్ చేస్తుంటే వీడియో, నేను ఈ ట్రెండ్ లైన్ కాస్త ఇక్కడ పెట్టేవాడిని, ఎందుకంటే మార్కెట్ ఈ మూమెంట్ రాలేదు కాబట్టి. నాకు క్లియర్ కట్గా బ్రేక్అవుట్ కనిపించింది కాబట్టి ఐ విల్ బి ఇన్ ద బుల్లిష్ మొమెంటం, రైట్? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి నాకు ఈ ట్రెండ్ లైన్ నేను గీసుకున్నది బ్రేక్అవుట్ అయింది అనుకోండి అప్ సైడ్, ఐ విల్ బి ఇన్ బుల్లిష్ మొమెంటం యాజ్ లాంగ్ యాజ్ ద ప్రైస్ కమ్ డౌన్ బిలో దిస్ లైన్. అప్పటి వరకు నేను బుల్లిష్గా ఉంటాను. ఫర్దర్గా నేను ఆల్రెడీ బుల్లిష్ సైడ్ ఇటువైపు కూడా నేను తీసుకున్నాను కాబట్టి ట్రెండ్ లైన్స్ ఈ బ్రేక్అవుట్ వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు నేను ఈ గీసే లైన్స్ ఎలా యూజ్ అవుతాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది అండ్ దెన్ బ్రేక్ డౌన్ అయింది అండ్ దెన్ ఇట్ ఫాల్స్ అగైన్, ఇది కూడా బ్రేక్ డౌన్ అయింది అండ్ దెన్ ఇది కూడా బ్రేక్ డౌన్ అయింది. సో దిస్ ఈస్ వేర్ ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్లో కూడా మార్కెట్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు నిజంగానే ఒక కేఓస్ సిచ్యువేషన్లో వస్తుంది. సేమ్ ఇదే టైంలో సో డైలీ టైం ఫ్రేమ్లో మాట్లాడుకుంటున్నాం కదా, ఆల్మోస్ట్ 1.5 year వరకు మాట్లాడుతున్నాం. ఒకవేళ ప్రైస్ కనుక ఇక్కడ నుంచి ఇక్కడ ఫాలో అయింది అనుకోండి, ట్రస్ట్ మీ, ఈ ప్లేస్లో ఉన్నప్పుడు గ్లోబల్గా ఏదో కేఓస్ రావడం కానీ లేదంటే ఏదో ఒక న్యూస్ రావడం కానీ, బిట్ కాయిన్ ఏదో జరిగిందనడం కానీ లేదంటే క్రిప్టో మార్కెట్ సంబంధించి ఏదో పెద్ద న్యూస్ కానీ ఏదో ఒక న్యూస్ వస్తుంటుంది అండ్ దెన్ పీపుల్ విల్ బీ ఇన్ పానిక్ మోడ్ అనమాట. ఇప్పుడు ఫాలో అయిపోయింది 64,000 నుంచి డైరెక్ట్గా ఇక్కడ 41,000 వచ్చేస్తుంది. ఒకవేళ అది కూడా సపోర్ట్ చేయకపోతే 26,000 వచ్చేస్తుందని పెద్ద పెద్ద మాటలు స్టార్ట్ చేస్తారు. అండ్ దెన్ ఆ గ్లోబల్ కేఓస్ ఒకవేళ తగ్గిపోయింది అనుకోండి, యూ కెన్ సీ ద రికవరీ ఇన్ మార్కెట్. ఐ మేకింగ్ సెన్స్? మీకు అర్థమవుతుందా? జస్ట్ గివ్ మీ కన్ఫర్మేషన్. yes sir. ఎస్ సార్, ఓకే. యా, సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఈ ఫర్దర్గా ఉంది ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ చేసేంత వరకు వీఆర్ బులిష్ ఇన్ బిట్ కాయిన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇఫ్ ద మార్కెట్ break down this particular trend line, the next immediate support level will be this trend line. All right, this is 4 hour time frame and then this is daily time frame. This is the big opportunities that we get on ఇలాంటివి ఎప్పుడో మనకి 2 years కో 3 years కో తగులుతూ ఉంటాయి.
అలాంటప్పుడు మనం క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. ఈవెన్ దిస్ వ్యాలిడ్ ఫర్ ఆల్ ఫైనాన్షియల్ అసెట్స్ ఇంక్లూడింగ్ స్టాక్స్, ఇండెక్సెస్, ఈవెన్ క్రిప్టో కరెన్సీ, సమ్ టైమ్స్ ఈవెన్ ఫర్ 4x ఆల్సో దీస్ ట్రెండ్ లైన్స్ విల్ వర్క్. ఆల్ రైట్. సో నేను బేసిక్ మీకు చెప్తున్నాను, మీరు ఫర్దర్గా ఒక టూ ఇయర్స్ డౌన్ ద లైన్, 3 years డౌన్ ద లైన్ మీరు ఎప్పుడైనా ట్రెండ్ లైన్స్ గీయాలనుకుంటే దిస్ ఇస్ వాట్ ఐ ఫాలో. ఇఫ్ యూ ఫీల్ దిస్ ఇస్ వర్కింగ్ దెన్ యూ కెన్ డూ ఇట్ అనమాట. సో ద టచ్ పాయింట్స్ ఆర్ మెయిన్. మీరు ఏ ట్రెండ్ లైన్ గీసినా సరే దే షుడెంట్ బి ఎనీ క్యాండిల్ బిలో ఇట్ if you are doing it for bullish momentum. Same ways, if you're doing it for the bearish momentum, there shouldn't be anything before this. ఇది మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. బట్ మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా ట్రెండ్ లైన్ గీసేటప్పుడు, లైక్ ఐ సెడ్ మనం 12th April డిస్కస్ చేస్తూ మార్కెట్ ఫర్దర్గా ఇలా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, యూ బెటర్ కీప్ దిస్ లైన్ యాజ్ ఇట్ ఈస్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, బికాస్ బేస్డ్ ఆన్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఐవ్ సీన్ దిస్, మార్కెట్ విల్ ఫర్దర్ కమ్ డౌన్, విల్ బ్రేక్ దిస్ ట్రెండ్ లైన్, but it can support from here, it can get support from here, right? It is quite possible. That's why I draw this line, but I'll take it from here. Okay, daily time frame kabatti I'll keep it as it is. Okay, now we are at 1 hour time frame. సో నేను మీకు 5 minutes క్యాండిల్ కానీ లేదంటే 15 minutes క్యాండిల్ కానీ చెప్పట్లేదు, ఎందుకంటే వీఆర్ నాట్ డీలింగ్ విత్ దోస్ ట్రేడ్స్. యూ కెన్ కీప్ ఇట్ ఫర్ 5 minutes and 15 minutes as well, but I don't recommend because we are not doing intraday trading on futures. ఎందుకంటే ట్రెండ్ లైన్స్ కొన్నిసార్లు సరిగ్గా పనికి రాకపోవచ్చు, అండ్ దెన్ ద స్టాప్ లాస్ విల్ హిట్. సో దట్స్ నాట్ అన్ ఐడియల్ కేస్ ఫర్ అస్ అట్ ద మూమెంట్. ఫర్దర్గా మనకి స్కాల్పింగ్ గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటుంటే, I don't think it will happen in this particular year, but if that happens, we can discuss that as well. Yeah. సో ఇందులో మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నాయా ట్రెండ్ లైన్ దాంట్లో? మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా మొహమాటం లేకుండా అడగండి, సో దట్ ఐ విల్ గెట్ అన్ అండర్స్టాండింగ్ యాజ్ వెల్, మీకు ఎలా అర్థం అవుతుందని. యా, ఎనీ క్వశ్చన్స్ గైస్? సార్ ఇప్పుడు ట్రెండ్ అప్ ట్రెండ్ కదా, సో మీరు ఇక్కడ తీసుకునే స్ట్రాటజీ ఏంటి సార్? యా, సో ఈ మనము 1 daily టైం ఫ్రేమ్ ఉంది, సో విల్ టేక్ 1 hour టైం ఫ్రేమ్. యా, సో 1 hour టైం ఫ్రేమ్ లో ఇంత పెద్ద ట్రెండ్ అనేది ఇట్స్ రియలీ స్ట్రాంగ్. ఓకే, ఆల్మోస్ట్ 3rd April నుంచి మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 4th April వరకు వచ్చాం కదా, ఆల్మోస్ట్ 1 month ఫామ్ అయింది కదా. సో ఈ 1 month లో 1, 2, 3 టచ్ పాయింట్స్ అయితే ఆల్మోస్ట్ డన్. ఎప్పుడైనా మీకు ట్రెండ్ లైన్లో 3 టచ్ పాయింట్స్ కానీ కనిపించాయి అనుకోండి, మనం చేయాల్సింది ఏంటంటే, ఈ కింద ఉన్న ఏరియా చూసారా, ఇక్కడ అంతా మనం పుట్ సెల్ చేస్తూ కాల్ బై చేస్తూ వెళ్ళిపోవడం. సారీ, యా, ఇన్ ద మనీ పుట్ సెల్ చేసి అవుట్ ఆఫ్ ద మనీ కాల్ బై, సారీ అగైన్, ఇన్ ద మనీ పుట్ అనేది సెల్ చేసి అవుట్ ఆఫ్ ద మనీ పుట్ బై చేస్తాం అనమాట. బికాస్ ద మార్కెట్ ఈస్ బుల్లిష్, మనం డీప్ ఇన్ ద మనీ పుట్ సెల్ చేసి అవుట్ ఆఫ్ ద మనీ పుట్ బై చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ 3 టచ్ పాయింట్స్ వచ్చాయి. మనం ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ మనం ఈరోజు 8th April ఉందనుకుందాం, 8th or 7th April ఉందనుకుందాం. ఈరోజు 7th April మార్కెట్ ఇదంతా లేదు, తీసండి, ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఐ కెన్ గివ్ ద స్ట్రైట్ అవే. వీ కెన్ బీ రాంగ్ సమ్ టైమ్స్ యాజ్ వెల్, బట్ వాట్ ఐ డూ బేస్డ్ ఆన్ ద స్ట్రాటజీ, వాట్ ఐ డూ. ఓకే, ఈ రోజు మనం 8th April డిస్కస్ చేసుకుంటున్నాం. మార్కెట్ 3 టచ్ పాయింట్స్ ఉంది, ఈ ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ ఇక్కడ వరకు గీసాము, ఇదంతా మార్కెట్ లేదు, ఇక్కడ సెకండ్ టచ్ పాయింట్ వచ్చింది, చిన్న రివర్సల్ కనిపించగానే వాట్ ఐల్ డూ ఇస్, మార్కెట్ ఇప్పుడు 68,387 దగ్గర ఉందన్నమాట. వాట్ ఐల్ డూ ఇస్, డీప్ ఇన్ ద మనీ 70,000 పుట్ సెల్ చేసి 68,000 పుట్ బై చేస్తాను. అదే ప్రెసెంట్ ఇక్కడ మీకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, 68,387 ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 70,000 పుట్ అనేది దాని వాల్యూ ఆల్మోస్ట్ ఒక 1,400 వరకు ఉంటుంది కదా, ఎందుకంటే మార్కెట్ 68,000 దగ్గర ఉంది. ఆప్షన్ 1 day ఆప్షన్ కానీ 2 days బ్యాక్ తర్వాత ఆప్షన్ కానీ 1,400-1,500 వరకు ఉంటుంది. ఐ విల్ సెల్ దట్ అండ్ ఐ విల్ బై 68,000 పుట్. నాకు తెలుసు అది ఆల్మోస్ట్ నాకు 300 వరకు ఎంత వస్తుంది. దట్స్ వాట్ ఐ విల్ డూ అనమాట. సరే, ఇప్పుడు మార్కెట్ ఇలా పైకి వెళ్ళలేదు, కిందకు వచ్చింది, రైట్? ఒకవేళ సడన్ గా కిందకు వచ్చింది అనుకోండి, అగైన్ దిస్ ట్రెండ్ లైన్ ఇస్ ద సపోర్ట్ లెవెల్. ఇది ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి, ఐ విల్ కట్ వాట్ ఎవర్ 4% or 5% ఆఫ్ మై క్యాపిటల్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ లాస్. దట్ ఐ విల్ టేక్ ఇట్. ఈవెన్ అది కూడా మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, దట్ వీ కెన్ డిస్కస్ వైల్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ద కమింగ్ వీక్స్. ఈ స్ట్రాటజీ మనం కమింగ్ వీక్స్ లో వాడదాం, అప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలని మీకు చెప్తాను అనమాట. యా, యువర్ క్వశ్చన్. సార్ డైలీ ఎక్స్పైరీ తీసుకోవాలా సార్, వీక్లీ, మంత్లీ, అంటే ఆప్షన్స్? యా, సో ఈ రోజు ప్రెసెంట్ మార్కెట్ ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ 6:30 అవుతుంది కదా, యూ క్యాన్ టేక్ ఇట్ ఫర్ టుమారోస్ ఎక్స్పైరీ, బికాస్ ఆల్వేస్ ఈ రోజు ఎక్స్పైరీ ఆల్రెడీ అయిపోయింది 5:30కి. సో రేపటి ఎక్స్పైరీకి యూ క్యాన్ ట్రేడ్. బట్ మీరు ఒకవేళ బైనాన్స్ లో చేస్తున్నట్టయితే దాని ఎక్స్పైరీ ఇంకా ఎర్లీ కాబట్టి యూ క్యాన్ టేక్ అనదర్ డే. మీరు ఈవెన్ 3-4 days వరకు వెళ్ళినా ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ మంత్లీ తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, బికాస్ వీ వాంటెడ్ టు అక్యుములేట్ అవర్ క్యాపిటల్ కదా.
సో Yes. మనము వీక్లీ చేస్తే ఆ వచ్చే 8% 10% రిటర్న్ ఏదైతే ఉందో దాన్ని అక్యుములేట్ చేసుకోవాలి కాబట్టి యూ కెన్ డూ మోర్ ఆఫెన్ యాజ్ వెల్. ఎందుకంటే ఇప్పుడు మీరు 1 మంత్ తీసుకొని ఆ స్ట్రాటజీ కనుక వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, 4% క్యాపిటల్ లాస్తో 1 మంత్ అంతా కూర్చొని డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఈవెన్ ఇఫ్ యూఆర్ గెటింగ్ 8% రిటర్న్ ఆన్ మంత్లీ బేసిస్, దో ఇట్స్ గుడ్, బట్ ఐ డోంట్ రికమెండ్ వెన్ యూఆర్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ డూ ఇట్ ఆన్ డైలీ బేసిస్. అలాగని చెప్పి ప్రతిరోజు కూర్చొని పుట్లు సెల్ చేసుకుంటుంటే there is a chance that market is going to consolidate and side will go on sideways as well. Still you will make money, but I suggest you to wait for the confirmation and then take a trade. అంటే ఇప్పుడు ఇక్కడ 8th March మనం డిస్కస్ చేసుకున్నాం కదా, వన్స్ యూ గెట్ ఎ గ్రీన్ క్యాండిల్, ఫుల్ గ్రీన్ క్యాండిల్, మళ్ళీ విక్ ఉంటే వద్దు, ఫుల్ గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ లెవెల్ నుంచి వచ్చిన తర్వాత యూ కెన్ స్టార్ట్ సెల్లింగ్ పుట్ ఆప్షన్ డీప్ ఇన్ ద మనీ అండ్ బై అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్. గాట్ ఇట్? Got it, sir. Yeah. Not the at the money for selling. Deep. అప్పుడు మనకి రిస్క్ రివార్డ్ రేషియో వర్కౌట్ అవుతుంది కదా. అప్పుడు నువ్వు ఎట్ ద Okay. మనీ సెల్ చేసి అవుట్ ఆఫ్ ద మనీ బై చేసావు అనుకో, ద రిస్క్ రివార్డ్ రేషియో విల్ బి ఐదర్ యూ విల్ గెట్ 6-7% ప్రాఫిట్ ఆర్ 5-4% లాస్. Okay. ఎందుకంటే Okay, నీకు sir. సపోర్ట్ లెవెల్స్ దగ్గర కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఐదర్ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు రివర్స్ ఫ్రమ్ దేర్ ఆర్ ఇట్ విల్ గో టు సైడ్ వేస్ వెళ్ళినా సరే మీకు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోతుంది కొంచెం సేపు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8th వన్ తీసుకున్నాం అనుకోండి, ఎందుకంటే మనం ఇప్పుడు 1 hour టైం ఫ్రేమ్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి దొరకలేదు, కానీ ఇక్కడ మనం 2 days తీసుకుంటే ఫర్దర్గా సైడ్ వైస్ అయితే మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోతుంది. దెన్ దెర్ ఇస్ నో యూజ్, ఈ స్ట్రాటజీ పనికిరాదు ఇంకా. సో ఆల్వేస్ టేక్ డీప్ ఇన్ ద మనీ, అండ్ డీప్ ఇన్ ద మనీలో కూడా మీరు కొంచెం తీటా ఉండేటట్టు చూసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 68,800 ఉంది కదా, అప్పుడు 70,000 తాలూకా డీప్ ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ 1,400-1,500 ఉండాలి. అట్లీస్ట్ 200 అయినా మనకి ఆ డికే నుంచి ఎక్స్పీరియన్స్ చేసేటట్టు చూసుకోండి అనమాట. యా, దట్స్ వాట్. Okay, Yeah. sir. Got it. Any other question, guys? Sir, 5 minutes time frame లో కూడా ట్రెండ్ లైన్ సేమ్ ఇలాగా 2-3 పాయింట్స్ టచ్ అయ్యేలా గీసుకుంటామా ఇన్ కేస్ Yeah. స్కాల్పింగ్ చేస్తే? So 5 minutes and 3 minutes, even 1 minute కూడా people use, I agree. బట్ మనము ప్రెసెంట్ ఇప్పుడే స్టార్ట్ చేసాము యాజ్ అ కోర్స్ ఆర్ యాజ్ అ ట్రైనింగ్ బిగినింగ్. 3 minutes 5 minutes లో ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు, టు బి ఆనెస్ట్. ఈవెన్ నాకు ఇన్నాళ్ళైనా సరే ఐ డోంట్ రియలీ థింక్ ఐఎమ్ గుడ్ విత్ 5 minutes and 3 minutes క్యాండిల్ స్టిక్స్. ఇప్పుడు ఎంత టైం అయింది? 6. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు 3 minutes క్యాండిల్ నేను ఏం చేయగలను చెప్పండి? ఆబ్వియస్లీ ఇక్కడ ఇప్పుడు సైడ్ వేస్ ఉంది కాబట్టి నో వన్ కెన్ ఆన్సర్ ఎనీథింగ్. ఆర్ ఈవెన్ బుల్లిష్ మూమెంట్ వచ్చినా బేరిష్ మూమెంట్ వచ్చినా ఐ కాంట్ ప్రిడిక్ట్, దట్స్ ట్రూ. 3 minutes 5 minutes ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఈవెన్ అట్లీస్ట్ ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ మన దగ్గర ఉంటే ఈ 3 minutes and 5 minutes క్యాండిల్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యా, ఇప్పుడు ప్రెసెంట్ 7 అయింది, 5 o'clock దగ్గర బుల్లిష్ మూమెంటం వచ్చింది. ఇక్కడ ఏదో ట్రెండ్ లైన్, ఐ డోంట్ రియలీ వాంటెడ్ టు డూ ఇట్, బట్ మీరు క్వశ్చన్ కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో యా, ఇప్పుడు ఇక్కడ సెకండ్ టచ్ పాయింట్ వచ్చింది, ఇక్కడ మార్కెట్ ఫర్దర్గా వచ్చింది ఈ క్యాండిల్. సో వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ సెకండ్ టచ్ పాయింట్ వచ్చింది, మార్కెట్ రైజ్ అయింది, కన్సల్టేషన్ వచ్చింది, రివర్స్ వచ్చింది. నౌ ఇఫ్ ఐ కెన్ వాంటెడ్ టు టేక్ బులిష్, ఐ కెన్ టేక్ ఇట్. ఇక్కడ మీకు ఆల్రెడీ రైజ్ ఉంది కాబట్టి నేను చూపించట్లేదు, బట్ ఇఫ్ దిస్ ఇస్ ద ప్యాటర్న్, ఇక్కడ నేను ఖచ్చితంగా బులిష్ మూమెంట్ వెళ్తాను, ఎందుకంటే ఇక్కడ వీక్ దగ్గర నుంచి రివర్స్ వచ్చింది, అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 15 minutes టైమ్ యాజ్ వెల్. సో నేను ఇక్కడ బులిష్ మూమెంట్ తీసుకుంటాను. ఇక్కడ 78,500 దగ్గర నేను ఒకవేళ ఫ్యూచర్స్ బై చేశాను అనుకోండి, వాట్ విల్ ఐ గెట్ ఇన్ రిటర్న్? ఇక్కడ నుంచి మహా అయితే ఒక 200 points 300 points. దట్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ హియర్ ఫర్. ఒకవేళ నేను నా అనాలిసిస్ కరెక్ట్ అయితే నాకు 200-300 points వస్తుంది. ఒకవేళ రాంగ్ అయింది అనుకోండి, హౌ మచ్ కెన్ ఐ రిస్క్ హియర్? ఈ ట్రెండ్ లైన్ వరకు రిస్క్ తీసుకుంటాను, ఎంత నా ఒక 200 points అంత పోతుంది. వాట్ ఈస్ ద రిస్క్ రివార్డ్ రేషియో? ఇది పక్కన పెడితే రిస్క్ రివార్డ్ రేషియో కూడా పక్కన పెట్టండి. ఈ ట్రేడింగ్ టైంలో ఐ విల్ గెట్ ఎక్సైటెడ్ యాజ్ వెల్. మార్కెట్ ఏమవుతుందని ప్రతి మినిట్ నేను ట్రాక్ చేస్తాను. దట్ ఈస్ నాట్ వాట్ ఐ వాంటెడ్ టు డూ ఇన్ మై ట్రేడింగ్. ఇలా చేశాను, నేను చాలా సఫర్ అయ్యాను, అండ్ ఐ డోంట్ వాంట్ యూ పీపుల్ టు డూ ఇట్. ప్రతి నిమిషం చార్ట్ చూస్తున్నామంటే వీఆర్ ఇన్ అ రాంగ్ ట్రాక్, దట్స్ ఫర్ షూర్. మీరు కూడా ట్రేడ్ తీసుకున్నామంటే అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ సమ్ బ్రీతింగ్ స్పేస్. అట్లీస్ట్ 15 minutes, half an hour, 1 hour మీరు వెయిట్ చేసినా సరే యూ షుడెంట్ బీ సీయింగ్ అ రెడ్. అంటే మీరు సడన్గా మార్కెట్ చార్ట్ ఓపెన్ చేసి మీ పొజిషన్ చూసుకున్నట్టునే రెడ్ ఉండకూడదు. ఎప్పుడు ఇలా 5 నిమిషాల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తాను కదా, ఇప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడ ఒక 5 minutes చూసాను అనుకోండి, ఇక్కడ నాకు రెడ్ కనిపిస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ సైకలాజికల్లీ ఇంపాక్ట్ మీ ఇన్ ట్రేడింగ్. దట్ ఐ డోంట్ వాంట్ మీ టు డూ ఇట్, అండ్ ఐ డోంట్ రికమెండ్ యూ పీపుల్ టు డూ ఇట్. సో ఇంత తక్కువ టైం ఫ్రేమ్లో మీరు స్ట్రాటజీస్ని డిప్లాయ్ చేయలేరు. అంటే ఇప్పుడు నేను చెప్తున్న స్ప్రెడ్స్ కానీ, బుల్ స్ప్రెడ్ కానీ, బేర్ స్ప్రెడ్ కానీ, ఆర్ ఫ్యూచర్స్ని ఆపోజిట్లో పెట్టుకుని హెజ్ చేయడం కానీ, ఇవి మీరు తక్కువ టైం ఫ్రేమ్లో చేయలేరు. సో అలాంటప్పుడు యూ బెటర్ స్టిక్ టు ద లాంగ్ టైం ఫ్రేమ్. మీరు ఎప్పుడైతే 3 minutes 5 minutes ఆర్ 1 minute చార్ట్ ఓపెన్ చేస్తారో అది స్ట్రిక్ట్లీ ఫర్ ఇంట్రాడే స్కాల్పింగ్ ఓన్లీ.
అది ఎవరు చేస్తారంటే మంచి క్యాపిటల్ ఉండి ఒక 25 లక్షలు 50 లక్షలు ఉన్న వాళ్ళు ఒక డీప్ ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ ఏదో తీసుకుంటారు. అండ్ బేస్డ్ ఆన్ దట్ మూమెంట్ దే ఆర్ హ్యాపీ విత్ 15-20 పాయింట్స్ ఇన్ ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రీమియం వాల్యూ. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వాళ్ళు పుట్ తీసుకున్నారు అనుకోండి, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు ఇక్కడ ఈ పొజిషన్లో ఒకవేళ వాళ్ళు పుట్ తీసుకున్నారు అనుకోండి, మార్కెట్ టేక్స్ సపోర్ట్ అండ్ దెన్ ఒకవేళ ఇక్కడ రాని అవసరం కూడా లేదు, ఖచ్చితంగా ఇక్కడ నుంచే ఫర్దర్గా మూమెంట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎంత మూమెంట్ కోసం వెయిట్ చేయరు. ఇప్పుడు 78,900 వరకు కూడా వెయిట్ చేయరు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ నుంచి దే విల్ బుక్ ఇట్ ఇన్ 720, వాళ్ళకి 20-30 పాయింట్లు చాలు. అండ్ ద సేమ్ గోస్ ఆన్ ద డౌన్ సైడ్ యాజ్ వెల్. ఒకవేళ వాళ్ళు స్టాప్ లాస్ వచ్చినా సరే 15-20 పాయింట్లలో తీసుకొని వెళ్ళిపోతారు. సో బట్ బేస్డ్ ఆన్ అవర్ క్యాపిటల్, అవర్ నాలెడ్జ్, వీ కెనాట్ ఫైట్. ఈ తక్కువ టైం ఫ్రేమ్లోకి వెళ్తే మాత్రం మనం వాళ్ళతో అసలు పోరాడలేము అనమాట. ఐ మేకింగ్ సెన్స్? అర్థమవుతుందా? ఎస్ సార్, గాట్ ఇట్, థ్యాంక్స్. Yeah, the moment you keep your charts within 5 minutes or 3 minutes or 1 minute, understand there is something wrong. అది మీరు అంటే ట్రేడ్ చేయడానికి చెప్తున్నాను. ఒకవేళ మీరు ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి, ఎగ్జిక్యూషన్ ఉంది. ఐ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. యా, సో ప్రెసెంట్ ఈరోజు మనము 29th మార్చ్ డిస్కస్ చేసుకుంటున్నాము. మార్కెట్ ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ పైన ఉంది. జస్ట్ ఇక్కడ ట్రెండ్ లైన్ టచ్ అయింది కాబట్టి నేను పుట్ సెల్ చేయమని చెప్పట్లేదు. ఇక్కడ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూసి చేయమని చెప్తున్నాను. ఇలాంటి టైంలో మీరు 3 minutes టైం ఫ్రేమ్, 5 minutes టైం ఫ్రేమ్ వాడుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే మార్కెట్, లెట్ మీ షో ఇట్ యూ, ఇక్కడ మీకు విక్స్ ఫామ్ అవడం స్టార్ట్ అయ్యి అనుకోండి, చూసారా మీకు ఇక్కడ 1, 2, 3 కంప్లీట్ క్యాండిల్ క్లోజ్, ఇక్కడ గ్రీన్ చూసారా, క్లోజ్ అని చూసారా, అంటే ఇక్కడ రైజ్ అని చూసారా, అలా 1, 2, 3 క్యాండిల్స్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర రాలేదు, విక్ ఫామ్ అయింది. విక్ ఫామ్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే సపోర్ట్ లెవెల్స్ దగ్గర పీపుల్ వాంటెడ్ టు పుష్ మార్కెట్ ఆన్ ద అప్ సైడ్. ఈ కన్ఫర్మేషన్ కోసం మీరు క్యాండిల్స్ తక్కువ, అదే ఈ టైం ఫ్రేమ్ తక్కువ పెట్టుకొని చూడండి తప్ప ట్రేడ్ చేయడానికి అయితే ఖచ్చితంగా చూడకండి. దిస్ ఈస్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్. లాంగ్ టైం ఫ్రేమ్ నుంచి తక్కువకి వచ్చి ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ పెట్టి జస్ట్ వెయిట్ ఫర్ ద కన్ఫర్మేషన్, దానికోసం తప్ప ఐ డోంట్ రికమెండ్ యూ టు ట్రేడ్ బేస్డ్ ఆన్ 3 minutes or 5 minutes or 1 minute క్యాండిల్. మినిమం కీప్ ఇట్ 30 minutes, 1 hour ఇస్ ద బెస్ట్. బిగినర్ స్టేజ్లో చెప్తున్నాను. అండ్ లాంగ్ టైంలో నేను మీకు చెప్పాను చూసారా, డైలీ టైం ఫ్రేమ్లో మీకు ఇలాంటివి సపోర్ట్ లెవెల్స్ దొరికి ఇక్కడ నుంచి ఒక 2 months 3 months ఫ్యూచర్స్ని పట్టుకుని హోల్డ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆల్వేస్ గో ఫర్ డైలీ టైం ఫ్రేమ్. యా, ఎనీ క్వశ్చన్స్ గైస్? మనకంటే యు ఆర్ లిటిల్ లేట్, మీకేం అర్థమైందా? యా మా అర్థమైందమ్మా. హలో, యా యా అర్థవుతుందా? చెప్పండి. యా అర్థమవుతుంది. ఓకే ఓకే, కూల్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే యా ఫైన్ ఫైన్. కూల్. యా, సో దిస్ ఇస్ ట్రెండ్ లైన్ గైస్. మీరు ఇలా డ్రా చేసుకోండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. బట్ ఆల్వేస్ మేక్ షూర్ మీకు క్యాండిల్ ట్రెండ్ లైన్ గీస్తున్నప్పుడు మటుకు యూ మేక్ షూర్ దెర్ ఇస్ నో క్యాండిల్ బిలో ద ట్రెండ్ లైన్. వెన్ యూర్ డ్రాయింగ్ బులిష్ మొమెంటం, బేరిష్లో అయితే బయటకు వచ్చే వరకు డ్రా చేయకండి. ఆల్రెడీ డ్రా చేసినవి అయితే దే ఆర్ యూజ్ ఫర్ ద సపోర్ట్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, సో ఇవి ట్రెండ్ లైన్స్. నేను ఈ ట్రెండ్ లైన్స్ బట్టే స్ప్రెడ్స్ని వేస్తాను అండ్ దెన్ విల్ ట్రేడ్ ఆన్ దీస్ స్ప్రెడ్స్. ఇది బుల్ స్ప్రెడ్స్ కానీ బేర్ స్ప్రెడ్స్ కానీ. సో ఈ రోజు ఒకవేళ మనం ఏమైనా చేద్దాం అనుకుంటే వీ కెన్ సెల్. అండ్ నేను ఇప్పుడు మీకు రికమెండ్ చేయట్లేదు, బట్ బేస్డ్ ఆన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ప్రెసెంట్ 78,600 దగ్గర ఉంది. ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఇచ్చింది. సో వీ కెన్ థింక్ ఆఫ్ సెల్లింగ్ 82,200. ఇది లాంగ్ టైం ఫ్రేమ్ చెప్తున్నాను, అంటే డైలీ టైం ఫ్రేమ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇఫ్ ఈ కమ్ డౌన్ టు ఆర్డీ టైం ఫ్రేమ్ వీ కెన్, ఇప్పుడు మళ్ళీ డైలీ టైం ఫ్రేమ్ తీసుకున్నాం అనుకోండి, దెన్ దెర్ ఇస్ నో పాయింట్. మీరు రేపటికి ఎక్స్పైరీ తీసుకుంటే యూజే ఉండదు. మీరు డైలీ టైం ఫ్రేమ్కి వెళ్తే మాత్రం యూ విల్ టేక్ మంత్లీ ఎక్స్పైరీస్. ఓకే, మంత్లీ ఆర్ ఫోర్ట్నైట్లీ. ఫోర్ట్నైట్లీ అంటే 2 weeks తర్వాత. ఐ హోప్ ఐ మేడ్ సెన్స్. సో నౌ ఈ పర్టికులర్ వెబినార్ అనేది ట్రెండ్ లైన్స్ కోసం, ట్రెండ్ లైన్స్ బేస్ చేసుకుని దాని ఆపోజిట్ సైడ్లో మనము ఆప్షన్స్ సెల్ చేసి అవుట్ ఆఫ్ ద మనీ బై చేస్తాము. బట్ ఐ విల్ గివ్ యూ అ స్మాల్ హింట్ ఆన్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్. ఓకే, యా, స్క్రీన్ వినిపిస్తుందా? నేను ఒక పిక్చర్ షేర్ చేస్తున్నాను మీకు. చార్ట్ ఒకటి కనిపిస్తుంది సార్. ఆ? చార్ట్ కనిపిస్తుంది. ఇంకా చార్టే కనిపిస్తుందా? ఓకే అవును సార్. ఓకే, ఇప్పుడు కూడా కనిపించట్లేదు కదా? లేదు, కనిపించట్లేదు. ఓకే, ఐ విల్ షేర్ ఇట్ అగైన్. యా, ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఓకే, ఫెంటాస్టిక్. సో మార్కెట్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. వీ డోంట్ నీడ్ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ దేర్ ఆర్ ఫ్యూ కాన్సెప్ట్స్ బికాస్ ఆఫ్ దాట్ వీ లూజ్ మనీ. డబ్బులు పోగొట్టుకునే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే ఇది మనకి తెలియకపోవడం వల్ల డబ్బులు పోగొట్టుకుంటాం అనమాట. అండ్ ట్రస్ట్ మీ, నేను కానీ మీరు కానీ ఈవెన్
మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఈ పర్టికులర్ తప్పు వల్ల ఎక్కువ పోగొట్టుకుంటారు. ఈవెన్ నేను చాలా, ఇది నాకు తెలియదు ఆల్మోస్ట్ నేను 2016లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐ థింక్ 2021 వరకు నాకు అసలు ఇలాంటి వాటి ఉండదని కూడా తెలియదు. సో ఇది స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో ఒక చిన్న పార్ట్ అనమాట. ఫ్యూచర్ వెబినార్స్లో ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేసుకున్నాము. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ట్రేడర్ కానీ ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ యాసెట్ కానీ అవి విత్ రిలేటెడ్ టు టైం, అంటే 5 minutes, 1 hour, 1 day, 1 month, 6 months, ఒక హ్యూమన్ బిహేవియర్ ఎలా ఆలోచిస్తుందో అని ఒక రిప్రజెంటేషన్ అనమాట. అంటే మనం ఎలా ఇరుక్కుంటాము మార్కెట్లో ఒక ట్రేడర్ తీసుకొని అని. సో చాలాసార్లు మనం ఎంట్రీ తీసుకుంటాము ర్యాండమ్ టైమ్స్లో, బిగినింగ్లో మనకు తెలియదు కాబట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, అలాగే బై లెవెల్స్, సెల్ లెవెల్స్ తెలియకుండా మనం కొన్ని ట్రేడ్స్ తీసుకుంటాం, ఏదో గ్యాంబ్లింగ్ లాగా వస్తే వచ్చింది పోతే పోయిందని. కానీ టువర్డ్స్ బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ వీ వాంట్ ఆ ట్రేడ్ టు బి ప్రాఫిటబుల్. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు ప్రాఫిటబిలిటీలో ఉండాలని ట్రేడ్ తీసుకుంటారు. ఒక టైం వచ్చేసరికి మార్కెట్ ఎటువైపు మూవ్ అవ్వదు, ఇట్ జస్ట్ వెయిట్ అలా చేస్తుంటుంది. మనకి మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఏం చేస్తారు, ఆప్షన్స్ బయింగ్లోనే వెళ్తారు కదా, ఆప్షన్ సెల్లింగ్లో ఉంటారు, ఆప్షన్ బయింగ్లో ఉంటారు. ఆప్షన్ బయింగ్లో సైడ్ వేస్ మూవ్మెంట్ రావడం వల్ల దిస్ లాట్ ఆఫ్ ఇంపేషన్స్ వస్తుంది, ఎందుకంటే ఆప్షన్ వాల్యూ డికే అవుతుంది కాబట్టి. ఇది ఎక్యుములేషన్ ఫేజ్ అనమాట. ఇలాగా ఈ ఎక్యుములేషన్ ఫేజ్ అనేది చాలా బిగినర్స్ని ట్రాప్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో తీసుకుంటే మార్నింగ్ 9:15 మార్కెట్ ఓపెన్ అవుతుంది, 9:15 నుంచి 9:45 వరకు మార్కెట్ మంచి వాటిలిటీ చూపిస్తుంది. ఆ తర్వాత కొంచెం ఒక ట్రెండ్ అనేది తీసుకుంటుంది, ఆల్మోస్ట్ 10-15 వరకు, 11 వరకు వెళ్తుంది కొన్నిసార్లు ట్రెండ్. 11 నుంచి 12:30 వరకు మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంది. సో ఆ సైడ్ వేస్ని క్యాప్చర్ చేయడానికి చాలా మంది షార్ట్ స్ట్రాటజీలు వాడతారు. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ లెవెల్స్ చూసుకొని రెండు సెల్ చేసేస్తారు, అండ్ దే సిట్ అండ్ దే ఎంజాయ్ ద డికే. బట్ మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ బయర్స్ అనేవాళ్ళు బై చేసి ఈ ఎక్యుములేషన్ ఫేజ్లోనే ఇరుక్కుపోతారు. ఎక్యుములేషన్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఇది 11 o'clock అనుకోండి మార్కెట్ టైమింగ్, 11 నుంచి ఆల్మోస్ట్ 12:30 వరకు మార్కెట్ అలా ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం, మార్కెట్ మూమెంటం ఏమీ రాదు. 12:30కి ఒక మూమెంటం వస్తుంది, ఐదర్ ఇట్స్ బులిష్ ఆర్ బేరిష్. ఇక్కడ ప్రెసెంట్ బులిష్ కేసు ఉంది, మూమెంటం వస్తుంది, అమ్మయ్య మూమెంటం వచ్చింది అనుకుంటాం. ద మూమెంట్ వీ రియలైజ్ దట్ వీ గాట్ ద మూమెంటం, బట్ ఇక్కడ బుక్ చేసుకోం, ఎందుకంటే ఆప్షన్ డికే వల్ల ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ ఎంటర్ అయినా సరే 50 rupees ఆప్షన్ ప్రీమియం ఎంటర్ అయ్యామనుకోండి, ఈ డికే అయిన వరకు వచ్చేసరికి 38 rupees ఎంత అవుతుంది. ఆ తర్వాత మనం కాల్ సెట్ తీసుకుంటే మన సైడ్ మూమెంటం వచ్చింది, ఆర్ 38 rupees బికేమ్ 50 rupees అట్ దిస్ టాప్. సో బ్రేక్ ఈవెన్లో ఉంటాం, డిస్పైట్ ద మార్కెట్ మనకి వైపు వచ్చినా కూడా మనం ఎక్కడ తీసుకున్నాం అక్కడ ఉంటాం. బట్ అట్ ద టైమ్ వీ వాంట్ బుక్ ఇట్ బికాస్ మనకి ప్రాఫిట్ రాలేదు. దట్స్ వెన్ దిస్ డిస్ట్రిబ్యూషన్ హ్యాపెన్స్, దట్స్ వెన్ ద రియల్ మూమెంటం హ్యాపెన్స్. సో ఈ 12:30 నుంచి 1:15 వరకు ఫేజ్ అని చూసారా, మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతిరోజు నార్మల్గా నిఫ్టీ మీరు చూస్తూనే ఉంటారు అనుకుంటున్నాను. అబ్జర్వ్ చేయండి, కొన్నిసార్లు ట్రేడ్ చేయకుండా జస్ట్ అబ్జర్వ్ చేయండి. 11:30 నుంచి 9:45, 11 నుంచి 12:30 వరకు సైడ్ వేస్ ఉండి, అక్కడ నుంచి ఇది అక్యుములేషన్ ఫేజ్ అనమాట. అంటే ట్రేడర్స్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని, ట్రేడర్స్ని అందరిని అక్యుములేట్ చేస్తుంటుంది, ఎలా బిల్డప్ చేస్తుంటుంది ఓ అంతా. 12:30కి ఏదో చిన్న జరికిస్తుంది అనమాట, అప్ సైడ్ అని అవ్వచ్చు, డౌన్ సైడ్ అని అవ్వచ్చు. జస్ట్ నేను ఇది అప్ సైడ్ ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ చార్ట్స్లో పుట్ వైపు వస్తే కన్ఫర్మేషన్ అనుకోకండి. సో ఈ మ్యానిపులేషన్ అవుతుంది, ఆ ప్రీమియమ్స్ వోంట్ ఇంక్రీజ్, అండ్ దెన్ 1:45, 1:30, దట్స్ వెన్ ద రియల్ మూమెంటం హ్యాపెన్స్, అండ్ దెన్ ద మార్కెట్ విల్ ఫాలో అ స్పెసిఫిక్ పాత్ అనమాట. సో నిఫ్టీస్లో కానీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తే ఐ స్ట్రిక్ట్లీ అవాయిడ్ యూ పీపుల్ టు డూ ఇంటర్డే ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ అండ్ ఐఎమ్ నో వన్ టు స్టాప్, ఇట్స్ అప్ టు యూ. సో 12:30కి ఒకవేళ మీరు ఏదైనా మూమెంటం వచ్చి కన్ఫర్మేషన్ ఇదే అనుకుని కనుక ట్రేడ్ చేయాలనుకుంటే జస్ట్ వెయిట్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ టు హ్యాపెన్. సో వెయిట్ టిల్ 1:15 అండ్ దెన్ యూ కెన్ ట్రేడ్. ఇలాగా ఒకవేళ ట్రేడ్ వచ్చింది అనుకోండి మన వైపే, పదరిగా వస్తే మీరు స్టాప్ లాస్ తీసుకొని బయటకు వెళ్ళిపోతారా, ఆర్ యూ కెప్ ద స్ట్రాటజీ ఫర్ ద నెక్స్ట్ డే యాజ్ వెల్. అంటే కొన్నిసార్లు మీరు ఇక్కడ ఆర్ ఎల్స్ ఈ లెవెల్లో కూడా, అంటే ట్రెండ్ లైన్ ఎలా వచ్చింది సార్ అంటే నేను డ్రా చేయాలనుకోండి, బట్ ఇక్కడ మీరు చూస్తే ఒక ట్రెండ్ అనేది ఫాలో అయింది, కెన్ యూ సే ఇట్ రైట్. ఈ ట్రెండ్ బ్రేక్ అయింది కాబట్టి కన్ఫర్మేషన్ తీసుకొని యూ కెన్ సెల్ ద కాల్ ఆప్షన్స్, డీప్ కాల్ ఆప్షన్స్ తీసుకొని, అండ్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ బై చేసి డీప్